హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. సూపర్ ఏఐ అకాడమీ కండక్ట్ చేస్తున్నటువంటి తెలుగు ఏఐ బూట్ క్యాంప్ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్లో రాణిస్తున్నారు. మనము చాలా ఎపిసోడ్లో చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాము. ఒక్కొక్కరు వివిధ ప్రాంతాల నుంచి ఈ సూపర్ ఏఐ అకాడమీ ద్వారా ఏఐలో ఉన్నటువంటి డిఫరెంట్ టూల్స్ నేర్చుకోవడంతో పాటు కొత్తగా స్టార్టప్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. లక్షల్లో జీతాన్ని ఆర్జిస్తున్నారు. అంతేకాదు వాళ్ళ ఓన్ కంపెనీ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే వరకు కూడా వెళ్తున్నారు. అందులో మహిళలు కూడా అగ్రస్థానంలో ఉన్నారు. చాలామంది మహిళల్ని ఇంటర్వ్యూ చేశాను. మరి ఈ రోజు ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గెస్ట్. వారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరండి? నా పేరు అనిత అండి. సూపర్ ఏ అకాడమీ ఎలా తెలుసు మీకు? జాయిన్ అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నేను ఒక లయన్స్ క్లబ్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక మేడం ఒక గ్రూప్లో యాడ్ చేశారు నన్ను. సో అప్పుడు ఇలా ఏఐ బూట్ క్యాంప్ వెబినార్ ఉంది, ఫ్రీ వెబినార్ అని చెప్పేసి ఒక లింక్ వచ్చింది. సో అప్పటికే నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా, ఏది నేర్చుకుందాము, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీ కోర్సెస్ ఏమున్నాయి అని చెప్పేసి. ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే కష్టం, కానీ డిజిటల్గా మనం ఇంట్లో కూర్చొని ఒక ఉమెన్ చేయాలంటే చాలా ఈజీ. సో నేను డిజిటల్గా చూస్తూ ఉన్న టైంలో డ్రాప్ షిప్పింగ్, ఏఐ టూల్స్ అవి అప్పుడు కనిపించాయి అనమాట. సో నాకు డ్రాప్ షిప్పింగ్ అంతగా వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఏఐ టూల్స్ వెబినార్, ఫ్రీ వెబినార్ విన్నాను. సో వెబినార్ వినడంతోనే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, ఇది నాకు సూటబుల్ అవుద్ది, ఒక హౌస్ వైఫ్కి ఇంట్లో కూర్చొని సింపుల్గా మనం ఆఫీస్ వర్క్ లాగా చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి జాయిన్ అయిపోయాను. ఫీజు కూడా రీజనబుల్ పెడతారు సార్, 5000 రూపీస్కి. చాలా వ్యాస్ట్ సిలబస్ అనమాట. ఇది లాంగ్ టర్మ్ 1 year వరకు సపోర్ట్ ఉంటుంది. చాలా ఎక్కువ చెప్తారు మ్యాట్. సో నాకు నచ్చి నేను జాయిన్ అయ్యానండి అలా. రైట్. అంటే మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఓకే, మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను తెలుగు మీడియమే చదివాను, బట్ పీజీ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక లాంగ్ గ్యాప్ వచ్చేసింది. సో ఒక 20 years ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది నాకు. సో తర్వాత ఇప్పుడు పిల్లలు పెద్దయ్యాక అంతా లోన్లీ అయిపోయింది, స్పేస్ అంతా ఖాళీ అయిపోయింది ఇంట్లో, ఎటు చూసినా 4 గోడల మధ్య కూర్చోడం. సో నాకు ఏదైనా మనం కెరీర్ ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో మా హస్బెండ్, మా బాబు కూడా చాలా, మమ్మీ ఏదో ఒకటి చేయి అంటూ ఉంటారు. సో అలా ఫైనాన్షియల్గా వాళ్ళు స్టార్టింగ్లో నాకు ఫీజు పే చేయడం అదంతా వాళ్ళు చేశారు, మా హస్బెండ్. సో ఇప్పుడు డౌట్స్ వచ్చినా మా పెద్ద బాబు చెప్తాడు. ఈవెన్ నిఖిల్ సార్ కూడా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇస్తున్నారా మీ హస్బెండ్కి డబ్బులు? లేదు, ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆయనకి నేను ఇచ్చేంత లెవెల్కి సంపాదించాలంటే నేను ఒక అకాడమీలో ఇంకా చాలా ఎదగాలి. బట్ నా పాకెట్ మనీకి, నా చిన్న ఎక్స్పెండిచర్స్కి నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను ఎదగగలిగాను. ఒక 1.5 yearలోనే నేమ్, ఫేమ్, మనీ అన్నీ వచ్చాయన్నమాట. నాకు తెలీదు, హౌస్ వైఫ్గా ఉంటే ఏమి కోల్పోయాను. ఇప్పుడు వన్స్ బయటికి వచ్చిన తర్వాత ఇంత ఉంటుంది, ఇంత ఎదగొచ్చు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను అనమాట. ఒక చిన్న ఏఐ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ఇంత నా లైఫ్లో ఇంత మార్పు వస్తుందని కూడా నేను తెలుసుకోగలిగాను. అండ్ అలానే నేను అందరికీ కూడా చెప్తాను, ఉమెన్ ఎవరైనా సజెస్ట్ చేయమంటే ఏఐ నేర్చుకోండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ వర్క్స్. ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే బయటకు వెళ్ళాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ డిజిటల్గా మనము వీడియో ఎడిటింగ్ టూల్స్ కానీ, ఏఐ టూల్స్ కానీ, ఇలాంటివి మనము రీసెల్లింగ్ కానీ ఇలాంటివి అయితే అసలు బయట అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంట్లో అన్నీ చూసుకుంటూ మనము వర్క్స్ చేసుకోవచ్చు. సో అలా నాకు నెట్వర్క్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చేవండి. ఇప్పుడు సూపర్ ఏ అకాడమీలో దాదాపు 100 టైప్ ఆఫ్ టూల్స్ నేర్పిస్తూ ఉంటారంట. మీకు ఏది సూటబుల్ ఏంటి అనేది మీకు మీరే అనుకున్నారా, లేదంటే మీ వారు కానీ, లేదంటే ఇప్పుడు ఎండి గారు కానీ ఏమైనా మీకు సజెస్ట్ చేయడం జరిగిందా? అలా ఏం సజెస్ట్ చేయరు సార్, మొత్తం చెప్తారు. కానీ నాకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ అయితే అందులో సగం టూల్స్ నేర్చేసుకునేవాళ్ళు, కానీ నాకు గ్యాప్ రావటం వల్ల నాకు డే 1లో చెప్పిన ChatGPT, సునో అవి 2 అర్థమైనాయి. నిజంగా చెప్పాలంటే మిగతా ఏవి అన్ని టూల్స్ కొత్త, సబ్జెక్టు కొత్త. సో అది ఇంప్లిమెంట్ చేయటం కూడా ప్రాక్టికల్గా చాలా ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే. పైన అంటే
థియరీ చెప్తే బాగానే ఉంటుంది, ప్రాక్టికల్గా చేసేప్పుడు చాలా డౌట్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ నాకేమీ అంతగా రాలేదు. బట్ నేను నేర్చుకున్న ఆ 2 టూల్స్తోనే నేను డే 1 నుంచే నేను సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాను, అర్నింగ్స్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఒక స్కూల్ వాళ్ళకి అది యాంథమ్ చేశాను. స్కూల్ యాంథమ్ లేదు వాళ్ళకి. సో ప్రేయర్ లాంటిది ఉంటుంది కదా, సో అది చేశానండి. 2000 రూపీస్ వచ్చాయి. సో నాకు ఇంకా బ్రేక్ పడలేదు. ఓకే, 2000 ఒక ఫస్ట్ ఇన్కమ్. ఇన్కమ్ అండ్ ఒక చిన్న హౌస్ వైఫ్ కి ఆ అమౌంట్ నాకు పెద్దగానే అనిపించింది. చాలా పెద్ద బూస్టింగ్ కూడా ఇచ్చింది. బూస్టింగ్ వచ్చేసింది. సో నేను ఆగలేదు. సో ఇంకా నేను పోస్టర్స్ ప్రిపేర్ చేసుకొని ఇలా సాంగ్స్, కస్టమైజ్ సాంగ్స్ చేస్తా అని చెప్పేసి, అంటే ఈజీగా అర్థమయ్యేది సాంగ్స్ ఫస్ట్ ఎవరికైనా, అందుకే సాంగ్స్ చేశాము. తర్వాత పోస్టర్స్, లోగో డిజైనింగ్, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్, ఒక ప్రొఫెషనల్ అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్కి, కంపెనీస్కి, బిజినెస్ పీపుల్కి చేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు కోర్సెస్ డిజైన్ చేశాను. నేను కూడా ఏఐ టీచింగ్ చేస్తాను. సో నాకు ఒక 1.5 మంత్లోనే 100 స్టూడెంట్స్కి టీచ్ చేశాను. సో ఎక్కడ బ్రేక్ అంటూ రాలేదు. నాకు చాలా బిజీగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ ఎంటీ కనిపించవద్దు. పిల్లలు వాళ్ళే గుర్తొచ్చారంటే మళ్ళీ డౌన్ అయిపోతాం. మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ అండి. మా చిన్న బాబు 9th క్లాస్. వాడు మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 7:30కి వస్తాడు. సో చాలా ఫ్రీ టైం ఉంటుంది. మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ రూమ్లో కూర్చుంటారు, ఇంకా ఏమి ఉండదు. సో నేను చాలా బిజీగా ఉండాలి, అసలు ఏమి ఖాళీగా ఉండద్దు అని చెప్పేసి ఏ కోర్సులో అయినా నేను ఎన్రోల్ చేసేసుకుంటా. అమౌంట్ ప్రాబ్లం కాదు నాకు, అమౌంట్ ఉంది ఇంట్లో, కానీ ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలి. లోన్లీనెస్, ఎంటీగా ఉంటుంది కదా, నాకు నేను బిజీగా ఉంటే నాకు నేను డెవలప్ అవుతాను, వేరే వాళ్ళకి నేర్పించవచ్చు స్కిల్స్. చాలా చేంజ్ వచ్చిందనమాట నేర్చుకున్న తర్వాత. మనం ఎంత టైం పట్టింది ఇప్పుడు ఆ 2 టూల్స్ నేర్చుకోవడానికి మీకు? జస్ట్ 1 డేలో ఇవాళ నేర్పించారు, నేను రేపు నెక్స్ట్ డేనే సాంగ్ చేసేసాను. ఈజీగానే ఒక్క ఉంటుంది. రోజులో నేర్చేసుకున్నారా? అది అంటే సార్ 21 డేస్ సెషన్, కానీ ఇది మాత్రం డే 1 చెప్తారనమాట. సో డే 1 చెప్తారు. ఫస్ట్ చెప్పగానే ఈజీనే అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేసేప్పుడు కొన్ని మిస్టేక్స్ వచ్చాయి. తర్వాత ఇంగ్లీష్ సాంగ్ చాలా తొందరగా వస్తుంది మిస్టేక్స్ లేకుండా. సో ఇంగ్లీష్ సాంగ్ చేశాను ఫస్ట్ మా రిలేటివ్స్కి. అది అమౌంట్ కాదు కాబట్టి రిలేటివ్స్కి వాళ్ళ క్రెడిల్ సెరమనీకి సాంగ్ చేసి ఇచ్చాను. సో ఇంగ్లీష్ సాంగ్ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ రోజు జర్నీలో నేను వెళ్తూ ఉన్న 2 hours మొత్తం సాంగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. నేను ప్రాక్టీస్ చేశానంటే అది 100% పర్ఫెక్షన్తో చేస్తాను ఏదైనా వర్క్ కూడా. 100% పర్ఫెక్ట్గా వచ్చే వరకు వదలను అనమాట. సో ఆ జర్నీలో మొత్తం వెళ్ళడానికి 2 hours, మళ్ళీ రిటర్న్ 2 hours, 4 hours ప్రాంప్ట్ ఇవ్వటం, ప్రాక్టీస్ చేయడం వచ్చేసింది. అంటే ఏదైనా ఈజీనే అని అనిపిస్తుంది, కానీ దాంట్లో దిగిన తర్వాత ఒక్క వర్డ్ మిస్టేక్ ఉన్నా మనకే నచ్చదు పాట. ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో కూడా చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా పర్ఫెక్షన్తో చేయడానికి చూస్తాను అనమాట. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు సూపర్ ఏఐ అకాడమీ? నాది ఫస్ట్ బ్యాచ్ మ్యామ్, 2025 ఫిబ్రవరి బ్యాచ్ నాది. సో ఫిబ్రవరి ఎండింగ్ వరకు సెషన్ అయిపోయింది. సో అప్పటికే నేను ఒక బాగానే ఎర్న్ చేసుకున్నా, ఒక 20,000 వరకు ఎర్న్ చేసుకున్నాను. సాంగ్స్ చాలా టూల్స్ ఉన్నాయి కదా, ఇంకా ఏం నేర్చుకోవాలని ఉంది? ఇంకా నాకు ఏఐలో నాకు టెక్నికల్గా లేదు కాబట్టి నేను వెబ్సైట్ డిజైనింగ్, ఏజెంట్స్ బిల్డ్ చేయడం అటు వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ టూల్స్ నేర్చుకుందాము, డిజిటల్ మార్కెటింగ్ అవన్నీ నేర్చుకోవాలని నాకు ప్లాన్ ఉంది మ్యామ్. అండ్ కొన్ని ఆర్ట్, క్రాఫ్ట్ అలాంటివి నేర్చుకుంటే చాలామంది ఉమెన్కి నేను టీచ్ చేయాలి, నేర్పించాలి. డాల్ మేకింగ్ కానీ, లేకపోతే చాక్లెట్ మేకింగ్, ఇలాంటివి. చాక్లెట్ మేకింగ్, క్యాండిల్ మేకింగ్ అలాగూ వచ్చు నాకు. డాల్ మేకింగ్ ఉంటుంది కదా, అలా చిన్న చిన్న డాల్స్, జ్యువెలరీ మేకింగ్ అలాంటివి కూడా టైం ఉండట్లేదు మ్యామ్. అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది, బిజీ అయ్యాను. ఈ సెషన్స్ చెప్పడము ఇదంతా. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు? నాకు ఆల్మోస్ట్ 100+ అయ్యారండి. అంటే నేను బిజినెస్ పీపుల్కి సంబంధించిన కోర్సు వరకు మాత్రమే చెప్తాను. ఏఐతో పోస్టర్స్, లోగో డిజైన్ చేసుకోవడము ఇలాంటివి, అండ్ అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేయడం. ఏ టైంలో టీచ్ చేస్తారు మీరు? అలా నేను హౌస్ వైఫ్స్ కోసమని మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ కూడా హౌస్ వైఫ్స్కి ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి, ఈవినింగ్ అయితే ఇంకా వర్కింగ్ ఉమెన్, మెన్ ఎవరైనా జాయిన్ అవుతారు. సో వీక్లీ 5 days ఉంటుంది నాది. సో అది ఎవరు ఎక్కువ స్టూడెంట్స్ ఏ టైం అడిగితే అలా డిజైన్ చేస్తూ ఉంటానండి. మోస్ట్లీ ఎవ్రీ వీక్ ఉంటుంది నాకు సెషన్స్. ఆఫ్లైన్ కూడా నేను
ప్లాన్ చేసుకున్నాను. ఏంటంటే 50+ 60+ ఏజ్ వాళ్ళకి ఆన్లైన్లో చెప్తే అర్థం అవ్వట్లేదు. సో అందుకని నేను వాళ్ళు ఒక హాల్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఒక 5 నుంచి 10 మెంబర్స్ ఉంటే గ్రూప్, నేను ఆఫ్లైన్ కూడా చెప్తాను. ఏంటంటే ఆన్లైన్లో నేను 5 డేస్ చెప్పినా అర్థం కానిది ఒక 10 మినిట్స్ నేను ఇలా లైవ్గా చేసి చూపిస్తే వాళ్ళకి కాపీ పేస్ట్ చేయడము, యాప్ ఇన్స్టాల్ చేసుకోవడము పెద్దగా టచ్ ఉండదు కదా. 50+ 60+ ఈవెన్ చిన్నవాళ్ళకు కూడా వాళ్ళు ఎంతో కొంత చదువుకొని ఉంటారు, బిజినెస్లో బిజీగా ఉంటారు. అంత బ్రెయిన్ పెట్టి ఆన్లైన్లో గ్రాస్ప్ చేయడం కష్టం అవుతుంది. నేను చెప్పేది వినాలా, నేను చేసి చూపించేది వినాలా, రెండు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆఫ్లైన్ కూడా నేను ప్లాన్ చేసుకున్నానండి. సో ఆఫ్లైన్లో కూడా నాకు స్టూడెంట్స్ వస్తారు. ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా ఇబ్బంది నేర్చుకునేటప్పుడు? అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సాల్వ్ చేసుకోవడానికి కూడా నేను మళ్ళీ చాట్‌జీపీటీని అడగడము, డౌట్స్ ఏమైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి నాకు నేనుగా సాల్వ్ చేసుకోవడము అలా అండి ముందుకొచ్చేదాన్ని. సో అప్పటికి ఇప్పటికి మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయండి? చాలా టర్న్ అయింది మ్యామ్. ఏఐ వల్ల నా లైఫ్ మొత్తం టర్న్ అయింది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతగా ఉంటుంది అని. నాకిప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు 1 డే కూడా నాకు వేస్ట్ చేయడం నచ్చదు. ఏదైనా నేర్చుకోవడమా, ఏదైనా కొత్త వీడియో చూసి కొత్త స్కిల్ నేర్చుకోవడం. అంటే ఫైనాన్షియల్‌గా ప్రతి చోట డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో కూడా ఫ్రీగా నేర్పించేవి ఉన్నాయి. అంటే నేను గ్రాస్ప్ చేయగలను. ఏఐ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేసి కొత్తగా నేర్చుకోవడం ఖాళీగా ఉంటే. లేదంటే ఇంకా ఏమైనా కొత్త స్కిల్స్‌కి వెతుక్కుంటాననమాట. నేర్చుకుందాం, అప్‌డేట్ అవుదామని జెప్పేసి. ఇప్పుడు మీలా ఎంతోమంది మహిళలు ఇంట్లో ఉండి ఏదో చేయాలనుకునే తపంతో ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఒక్క రోజు కూడా వేస్ట్ చేయొద్దండి. చాలా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఏ కోర్స్‌లో వెళ్తే బావుంటుంది, ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉండదు చాలా మందికి. అక్కడే ఆగిపోతారు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎర్నింగ్ చేసుకునేది ఈ డిజిటల్ స్కిల్స్ అనమాట. ఏఐ టూల్స్. ఇప్పుడు నేను ఏఐకి కోర్స్ ఫీజ్ పే చేయడమే తప్ప, నేను ఫ్రీ టూల్స్‌తోనే ఎక్కువ శాతం నేను ఎర్న్ చేసుకునేదాన్ని. 5,000 ఇన్వెస్ట్‌మెంట్ అంతే. 5,000 వితిన్ 5 డేస్‌లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కన్సిస్టెంట్‌గా మనం హార్డ్ వర్క్ చేయటము, మనము నెట్‌వర్క్‌లో మనము కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఉంటే, మనం చక్కగా ఆర్డర్స్ తెచ్చుకొని మనము ఎర్నింగ్ చేసుకోవచ్చనమాట. సో ఒక్క రోజు కూడా వేస్ట్ చేయొద్దు. ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. గ్యాప్ వస్తది కెరీర్. అంటే స్టడీస్ అయిపోయాక వెంబటే జాబ్ ఉండదు. సో ఇలా చిన్న చిన్న వెబ్‌సైట్ డిజైనింగ్, ఏఐ టూల్స్ ఇవి నేర్చుకొని కూడా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తూ ఎర్న్ చేసుకుంటే ఏంటంటే మోటివేషన్‌గా ఉంటుంది. మనకి ఫైనాన్షియల్‌గా డిపెండెంట్‌గా ఉన్నామనుకోండి, మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే, నేను కూడా చేయగలను ఏదైనా అనే ధైర్యం వస్తుందనమాట. అది ఆ ధైర్యం అనేది ఇండిపెండెంట్‌గా మీరు చేసుకోవచ్చండి. మనం స్కిల్స్ నేర్చుకుంటే మనకి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అవార్డ్స్ కూడా వస్తాయి. నాకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. హ్మ్. సో కాంప్లిమెంట్స్, అవార్డ్స్ మనం వాటితో మనీతో కొలవలేము కొన్ని. యెస్. యాహ్! అది అన్నమాట మ్యామ్. సో ఖాళీగా అయితే ఉండొద్దని నేను అనుకుంటా. అందరి వుమెన్‌కి కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను. సూపర్ ఏఐ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి తెలుగు ఏఐ బూట్ క్యాంప్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్లో ఓన్ స్టార్టప్, ఓన్ బిజినెస్ ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఈ సొసైటీలో వాళ్ళకి వాళ్ళు చక్కగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వాళ్ళు చేయగలిగినంత చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో ఎంతోమంది మహిళలు ముందుకొస్తూ ఉన్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. లేదు అనంటే మీ డౌట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.